రేవంత్ రెడ్డి దగ్గర పైసలు లేవు. రేవంత్ రెడ్డి నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం నియోజకవర్గానికి 50 కోట్లు 60 కోట్లు 100 కోట్లు శాంక్షన్ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాలు, ఇప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఏమో సుమారు 10 మంది, దాంట్లోకి వెళ్ళి గూడెం మైపాల్ రెడ్డి వీకిండు, ఇంకా 9 మంది ఉన్నారు. అంటే పోయిండు గూడెం మైపాల్ రెడ్డి, మళ్ళీ పార్టీలోకి వచ్చిండు, దేంట్లోకి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. అయితే ఇప్పుడు 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 9 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈ 9 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏంది కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అవుతున్నారు. అయితే ఈ 9 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి పబ్లిక్ ఒపీనియన్ ఏంది, పబ్లిక్ ఏమంటారట అంటే, మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడేమో ఏమన్నారు, మనం బీఆర్ఎస్లో ఉంటే ప్రతిపక్షంలో ఉంటే మన నియోజకవర్గం డెవలప్మెంట్ కాదు, ప్రతిపక్షంలో ఉంటే అధికార పార్టీ ప్రతిపక్షంలో పట్టించుకోరు అని చెప్పి ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి పోయారు. ఇప్పుడు జనం ఏమంటారు తెలుసా, మీరు బీఆర్ఎస్లో ఉంటే నిధులు రావు, నియోజకవర్గం డెవలప్మెంట్ కాదని చెప్పి కాంగ్రెస్లోకి పోయారు, అధికార పార్టీలోకి పోయారు. మరి అధికార పార్టీలో ఉంటే ఏం నిధులు వచ్చినాయి, మీరు అధికార పార్టీలో పోయినాక ఈ అంటే ఈ నియోజకవర్గంలో ఏం చేశారు, మీరు అధికార పార్టీలో పోయిన తర్వాత కాంగ్రెస్ మా ఊరికి ఏమైనా చేసిందా, మా నియోజకవర్గానికి ఏమైనా చేసిందా, మా ఊళ్ళో ఏమన్నా రోడ్లు వచ్చినాయా, బుగ్గలు వచ్చినాయా, స్కూల్ వచ్చిందా, ఏం చేశారని. మీరు ప్రతిపక్షంలో ఉన్నా ఒకటే, అధికార పార్టీలో ఉన్నా ఒకటే, మీరు ఏ పార్టీలో ఉన్నా ఏ పని చేయరు, ఇక మిమ్మల్ని మళ్ళీ గెలిపించుడు వేస్ట్ అని చెప్పి జనాలు అంటారు. ఇదంతా కూడా ఎమ్మెల్యేలకు అర్థమైపోయింది. అందుకే 5 మంది ఎమ్మెల్యేలు డిస్కషన్ చేస్తున్నారట పోచారం శ్రీనివాస్ రెడ్డి తోటి. ఆ ఎమ్మెల్యేలు ఇక పేర్లు వద్దులే కానీ ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. సుమారు పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు ఇంకా 4 ఎమ్మెల్యేలు డిస్కషన్ చేస్తున్నారట. మీటింగ్ ఉందమా పోదమా, కాంగ్రెస్లో కంటిన్యూ అయిదమా వద్దా. ఇంకా దాదాపు 2.5 సంవత్సరాలు ఉంది, 2.5 ఇయర్స్, 2.5 ఇయర్స్ ఉంది. ఇంకా ఈ 2.5 సంవత్సరాలు కాంగ్రెస్లోనే కంటిన్యూ అయిదమా, మళ్ళీ మంచో చెడో బీఆర్ఎస్లోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు ఏమున్నదబ్బా, వెరీ సింపుల్. ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చిరో, ఈ కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కండువాలు మార్చాలి అంతే. కాంగ్రెస్ తీసేసి బీఆర్ఎస్ కప్పుకొని మళ్ళీ కాంగ్రెస్ని విమర్శలు చేస్తే ఆటోమేటిక్ బీఆర్ఎస్ ఉన్నట్టే లెక్క. ఇప్పుడు ఈ ప్లానింగ్ ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ 5 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ని విమర్శించడానికి, కాంగ్రెస్ని ప్రశ్నించడానికి, కాంగ్రెస్ పైన తిరుగుబాటు ఎన్నిక రెడీ అవుతున్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ కేసీఆర్కి ఫేవర్గా మాట్లాడతారు, కేసీఆర్కి సపోర్టివ్గా మాట్లాడతారు అన్నట్టు. వీళ్ళకి అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ నుండి నిధులు రావు, కాంగ్రెస్ పైన వ్యతిరేకత వచ్చింది, కాంగ్రెస్ నుండి పోటీ చేస్తే మళ్ళీ గెలవం, జనాలు కూడా తిడుతుర్రు, రేవంత్ రెడ్డిని తిడుతుర్రు, రేవంత్ రెడ్డి పైన విపరీతమైన వ్యతిరేకత వచ్చింది, కాబట్టి ఈ పార్టీలకి వెళ్ళిపోవడమే బెటర్ అని చెప్పి వీళ్ళు నిర్ణయించుకున్నట్టుగా కనబడుతుంది. 5 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ కాంగ్రెస్కు రాజీనామా చేయబోతున్నట.